ఈ సారీని అయితే మనం ఫ్రాక్గా అయితే స్టిచ్చింగ్ చేయబోతున్నాము. నేనైతే కటింగ్ స్టార్ట్ చేసిన. ఇదైతే ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయితే అయిపోయింది. ఫ్రంట్ పార్ట్ కటింగు. నెక్స్ట్ బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే అది కూడా అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ మనం స్టిచ్చింగ్ అయితే స్టార్ట్ చేసినాం. ఈ క్లాత్ కదలకుండా ఉండడానికి అయితే నేను చాలా గుండు పిన్నులు అయితే పెట్టాల్సి వచ్చింది. నెక్స్ట్ ఫ్రంట్ నెక్ డిజైన్ అయితే ఇలా ఇచ్చిన. ఫస్ట్ హ్యాండ్స్ అయితే ఇట్లా పెట్టుకున్నా కానీ నాకు ఎందుకో నచ్చలే. అందుకే తర్వాత చేంజ్ చేసి వేరేలాగా పెట్టిన. మా అమ్మ అయితే కింద ప్రిల్స్ కోసం అయితే సారీ మొత్తాన్ని అయితే ఓవర్లాక్ చేస్తుంది. మేమైతే ఓవర్లాక్ అనే అంటాము, వేరే దగ్గర వేరేలాగా అంటారు. ఫైనల్ అవుట్ఫిట్ అయితే ఇలా వచ్చింది. హ్యాండ్స్ అయితే చేంజ్ చేసి అలా ఇచ్చుకున్నా. ఇది బ్యాక్ నెక్, ఫ్రంట్, ఓవరాల్ అవుట్ఫిట్ అయితే ఇలా ఉంది. నచ్చితే కామెంట్ చేయండి, లైక్